అయినట్టుంది ఇక అయ్యింది కొడుక తినుడే ఇక తినుడు కడుపు నిండా తినుడు కొడుక అమ్మా ఏం చేస్తున్నావే ఇడ పొయ్యి వేసిన బైక్ కాడ పొయ్యి వేసి వంట చేస్తే మంచిగా ఉంటుందని వేసిన అయితే జర అలుకుతా ఎందుకంటే ఇలా పున్నం పున్నం అంటే ఏవిని కూరల పున్నం ఇలా ఏమిని పెళ్ళాము నోముతుందట ఇక ఇలా పున్నం గోలిగా కొత్త పొయ్యి మీద ఇక బాయికాడ వేసినాం కదా బాయికాడ లక్ష్మమ్మూరు అని అలికి ముగ్గేసి రేపు కలుపు పడతాం బాయికాడ నాటు అలికి ముగ్గేసి మసమ్మ కొబ్బరికాయ కొట్టి కోడిని కోసి ఇక అట్లనే వంట చేస్తా రేపు కలుపు వంటకి వంటకు చేతామని దానికేనా దానికే ఇక రేపు సోమవారం గుడి దినం అందుకే రేపు చెయ్యరాదు అందుకే ఇయ్యాలని చేస్తా అట్లనే కలుపులో చెయ్యి పెట్టిపోతాను ఆటలా ఇక రేపు కూలీలు వస్తే ఆడావుడి ఉంటుంది అని వచ్చిన ఏంది బుట్ల అయ్యా బొట్లు పెట్టు ఇంకా దేవుని తోట లెక్కనా దేవుడు లెక్క దేవుడే కదా మరి పొయ్యిదేవరా బోనాలు అది ఏంటిది మనం వనమాసం వెళ్తే వంట చేసుకొని చెట్ల కింద పోయినట్టు వనమైసమ్మకు పోతారు పోయినప్పుడు ఫస్ట్ పొయ్యికే పెడతారు అన్నం వండి ముద్ద విసికిడ పెట్టినాకనే భోజనం చేస్తారు అందుకనే పెట్టాలి లక్ష్మమ్మూరు అంతేలే ఏముంది మంచిగా అలికి పూసుకుంటేనే ఇల్లు లక్ష్మమ్మూరు ఉంటుంది అలికి పూయకుండా నువ్వు ఎంత తిన్నా అది మూడుదారు ఉంటుంది ఏడికే నీళ్ళు పట్టుకొస్తా కొడుక గుడిగా అడగాలి అప్పుడు ఆ గోవ ఉండే భూమి ఎంత కొన్నావా ఎకరం ఇది అసలు ఎంత కొన్నావు ఇది 15 ఎకరాలు 2000 కొడుకు ఎకరానికి 2000 అంటే 10 అంటే 30,000 కొన్నావా 30,000 కొన్నా రిజిస్ట్రేషన్ అది ఇది 40 చిల్లర అయినాయి కానీ 10 లక్షలు పెట్టినా మళ్ళీ పెట్టుబడి ఆయల్లా 500 ఎకరాల భూమి వచ్చు ఆగం చేసుకున్నా నేను పెట్టుబడులు పెట్టినా అన్ని రాళ్ళు ఉండే రాళ్ళు చెట్లు ఉండే చెప్పులు ఇడిచి వస్తావు అయ్యా అదే ఉన్నట్టు ఇడిచిరా తినేమ్మటి రా కొడుక కుచ్చుకునేవు దేవునికి కూడా చెయ్యాల కొడుక మనం చేస్తూనే లేవు చిన్న ఉన్నప్పుడు కూడా కరపాకు చెట్టు మొలుస్తాయి ఉన్నాయి కరపాకు చెట్టు ఎందుకు కొడుకు గీడ దేశం వెళ్తున్న కరపాకి బండ్ల కాపోతుంది మంచిగా ఉండాలి తల్లి ఏం వండుతావు ఇప్పుడు చికెన్ ఏంది చికెన్ కడాయా చికెన్ మసాలా నీళ్ళు రెడీ అయినాయమ్మా బాబా ఫ్రెష్ ఉందిగా స్టార్టా చికెన్ వండుతున్నాయ్యా ఇక అన్ని బాయికాడి కాడ ఉడి చదువుకుంటూ వచ్చేటప్పుడు నూనెకి అని మరిచి వచ్చి ఓ ప్యాకెట్ వేసుకోవచ్చు సర్లే అయితే ఏం వేసినా జీలకర్ర
ఇక మేము లేనిది మీరు లేనిది కూర గిట్ల వండుకున్నా ఇక మాకు కమ్మగా అనిపించేది ఇక అందుకనే మీరు వచ్చిర్రని కట్టెల పొయ్యి మీద ఉంటే టేస్ట్ ఉంటుంది మళ్ళీ జర పిల్లలు ఉంటే మంచిగా కదా అయ్యా జంగల్లా మంచిగా అనిపిస్తుంది చెట్టు కింద అందుకనే కరివేపాకు కరుగు పోయింది రాకపోతే అదంతా మామిడి చెట్ల కింద కరివేపాకు కావాలిగా నాకు నా చేతిలో కూడా ఉంది చెట్ల కింద విక్కరాది ఇంత దగ్గరి ఇంత పుదీనా కూడా వేస్తున్నా కొడుక కమ్మగా ఉంటుంది అవునా ఊళ్ళే అత్తర బుత్తర ఇది చేసుకున్నా చెట్ల కింద మంచిగా ఉంటుంది అయ్యా ఏంది ఏమేసినవే దొడ్డుప్పు కొడుక దొడ్డుప్పు వేస్తే రుచి ఉంటది ఉప్పు వేస్తున్నా దొడ్డుప్పు ఓకే అయ్యి మెత్తటుప్పు అంటారు కానీ దాంట్లో అది ఒకటి ఇదోటి కలుస్తుంది వాళ్ళు అది అంటారు ఇది అంటారు ఏమేస్తున్నావు పసుపు వేస్తున్నా ఓకే పసుపు ఇగో అల్లం ఎల్లిగడ్డ అయ్యా బాగా కమ్మగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది అల్లం ఎల్లిగడ్డ మసాలా మంచిగా ఉంటుంది అయ్యా టేస్ట్ బాగా వస్తుందా బాగుంటది మసాలా కూడా మంచిగా వేసుకొని వండుకుంటే కమ్మగా ఉంటది ఇగో కొడుక చికెన్ వేస్తున్నా చికెన్ కట్ చేసిన ఇగో కోసిన దేని దగ్గర కోసిన ఇక వేస్తున్నా కారం గిట్లా కారం ఇప్పుడే వద్దు కొడుక నీరు గుంజాలి కూర నీరు గుంజితే కూర కూర్చుంటే ఆల్రెడీ టేస్ట్ వచ్చినట్టుంది వాసన వస్తుంది కమ్మగా వస్తుంది కరివేపాకు కట్టెల పొయ్యి మీద కమ్మగా ఉంటుంది రుచి ఉంటుంది అయ్యా మళ్ళీ ఉప్పు ఎందుకే జర ముక్కలకు పట్టాలి కొడుక ఫస్ట్ వేసిన అది ఉల్లిగడ్డలకు పడుతుంది ఇది మాంసానికి పడుతుంది కమ్మకు మంచిగా ఉంటుంది అంటే ఎక్కువ అయితే అడుగు వస్తుందని తక్కువ చేసాం వదిలిపోయిందిగా వదిలిపోతుంది మరి ఇంకా తింటేనే అయితే మళ్ళీ వచ్చినప్పుడు అలా బాయికాడు ఉందిపో అమ్మ అంటావు కాదే టమాటా ఏవానే వేస్తే కసి ఉడకాలి కదా జర ఉడకాలిగా అయ్యా ఉడకండి టమాటా వేస్తే కూర ఉచ్చురుచ్చురు ఉంటుంది కూర రుచి ఉండదు అయ్యా టమాటా వేస్తున్నా ఏందంటే 2 కారం కోడి కాబట్టి మన నాటుకోడికి అయితే వెయ్యం కష ఉడికితే ఇంత కారం మసాలా వేసుకొని టమాటా ఉడకాలి అని వేసిన ఎందుకు మాడిపోతుంది కొడుక ఎసరు ఉంది ఉంటుంది మరి ఎందుకు ఉండదు ఇక అయ్యా అందాక తెలివనోడేమో కొలతలు వేసుకుంటారు కూరల కారం అయినా మసాలాలు అయినా ఇక నేను ఆ నారసంది ఏ కొలతలు కొలువ ఇక అందాదగానే పోస్తా ఏం లేదు మరి కౌసు ఉండదు అయ్యా ఇగో ధనియాల పొడి కొబ్బరి ధనియాల పొడి మంచిగా ఉంటది అయ్యా గరం మసాలా అంటావా కొబ్బరి మసాలా ఇగో ఇది కొబ్బరి సీక్రెట్ మసాలా అన్ని చెప్తున్నావు ఇక చెప్తేవా అందరు కూడా వండుకోవాలి కదా కొడుక గట్టినే పిల్లలు ఉంటారు కొత్త పెళ్లికి చేసుకున్న వాళ్ళు బ్యాచులర్ ఉంటారు ఆ పిల్లలు డ్యూటీలకు పోయి వస్తారు
తల్లిదండ్రుల దగ్గర అందుబాటులో లేకుంటే అవునానే కాస్త తినబుద్ధి అవుతుంది. చేయాలి తినాలనుకున్నప్పుడు మగ పిల్లలు కూడా చేయాలి చేసుకుంటారు కొడుక. అంతేనా మనం తినంగానే కాదు ఒక్కలకు కూడా చేసినాం కదా వీడియోలు ఫాల్తు వీడియోలు చేయకుండా ఇట్లా పనికొచ్చే ఎప్పుడు చేయాలి. చేయాలి మస్తుగా ఉంటది. ఇంట్లో ఇంత బాగా అన్నం పెట్టుకొని చెప్తుంటే మొత్తం నోట్ల నీళ్ళు వస్తున్నాయా తింటే మంట పని చేసినావు అప్పుడే. ఏం కూర దగ్గరికి అయింది కొడుక చూద్దాం. మరి అడుగంటుతుంది కదా అయ్యా. కట్టెల పొయ్యి నొప్పుల మీద మస్తు ఉంటది. అవు మరి కట్టెల పొయ్యి అంటే ఏందనుకున్నావు? నూనెది వెళ్ళింది కా కొడుక. ఉడికినట్టు కూర. ఇక గింత ఎసరు వేసుకుందాం, కొంచెం అంతా ఎసరు వేసుకుందాం. ఇక చాలు. ఏమేయలేదయ్యా, చాలు. నాటుకోడి లెక్కనే ఉంది, బాయిలర్ కోడి ఉంటే అట్లనే ఉంటది. ఇక ఈ వీడియో చూస్తే తెలవనోళ్ళు కూడా వండుకోవచ్చు, ఈజీగా వండుకోవచ్చు. ఆకలి అవుతుంది ఇంకెంతసేపు? ఇక అయిపోయింది ఇక అంతేనా? కూర అయింది. వాయ్యా మళ్ళా ఇప్పుడు మసాలా వేస్తా. మిరియాల పొడి, లవంగాలు, సాజీరా, గరం మసాలా. ఇగో ఇది అయినాక దీంతో పాటు ఎల్లిపాయల ముద్ద, ధనియాల పొడి ఏరే. సర్దికి మంచిది. ఏమున్నా ఇంట్లోకి వెళ్ళి ఇది అయితే ఇది సిగరెట్ మసాలా. కానీ ఇక చెప్తున్నా, ఏ నాటుకోడి కూర పనికి వస్తుంది కొడుక. సర్ది మిరియాలు వేసిన, లవంగాలు వేసిన, ఏలక్కాయలు వేసిన, సాజీర వేసిన. ఇగో ఇగో అయ్యింది కొడుక. తినుడు ఇక తినురు, కడుపు నిండా తినురు కొడుక. అది అయ్యేస్తా కొడుక. మనదే వేస్తున్నా అయ్యా, మనదే. ఇగో ఇది మనదే. పిక్కొచ్చినాడ అన్ని ఉన్నాయి. కరివేపాకు ఇన్నే, అది ఇన్నే, పుదీనా ఇన్నే, అన్ని ఇన్నే, అన్ని ఉన్నాయి. కానీ ఏమో కాసిన తుప్పు తక్కువ అనిపిస్తుంది అయ్యా. అయిపోయింది. దించుతా, కాలు చేతులు కడుక్కోర్రి. ఇక అన్నం తిందురు. ఆకలి అవుతుంది. కూర కూర కూడా వేస్తా అయ్యా. కూర అయినట్టేనా? అయ్యింది. కూర తినుకోడుక. ఏముండే ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇగో నిమ్మకాయ పెట్టినవా? నిమ్మకాయ కొడుక. అది ఉల్లిగడ్డలు లేవానే? ఇగో ఇగో ఉల్లిగడ్డలు. ఇదేందయ్యా? కాలుతుంది కానీ మరి కాలదా అయ్యా. ఉడుకుడుకు తిను. తినుకోడుక. తింటా అదే నువ్వు తింటా. మీరు పెడితే తినకుంటే ఇంకెట్టా చూడలేదు అయ్యా. అదిరిపోయింది ఫ్రెండ్స్. కొంచెం